ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు దేవా. ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము అందరం కలిసి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం దేవా, ఇరువురు దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న ఉడంబడిక ప్రకారంగా దేవా వివాహ ప్రణాళికలోకి వెళ్ళడానికి దేవా ముందుగా తీసుకున్న ఆ అడుగుదల కొరకు దేవా నీకు స్తోత్రం దేవా. ప్రత్యేకంగా దేవా ప్రియ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురిని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. బైబిల్లో రాయబడిన సకల దీవెనలు దేవా ప్రియ బిడ్డలు ఆశీర్వాదములు పొందుకుని దేవా బైబిల్లో రాయబడిన సకల వాగ్దానాలకు వారసులుగా మారి తీరుటకు దేవా సహాయపరచండి. వచ్చిన కుటుంబ సభ్యులు బట్టి స్తోత్రం
స్తోత్రం, స్నేహితులు బట్టి స్తోత్రం, సంఘ బిడ్డలు బట్టి స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ పగటి వేళ జరగబోయే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మొత్తాన్ని నీ చేతికి మేము అప్పగించుచున్నాం. అన్నీ దేవుని యొక్క మహిమార్థ నిమిత్తంగా జరిగేటట్టుగా దేవా సహాయపరచండి దేవా. దేవా అన్ని విషయాలు చందముగా ఉచితముగా దేవునికి మహిమపరిచే రీతిగా జరిగి తీరేంతటిగా దేవా సహాయపరచండి. ఈ పరిచర్యను జరిపించిన సంఘ కాపరిని బట్టి స్తోత్రం, సేవకులను బట్టి స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ కార్యము దేవుని యొక్క సన్నిధిలో అతిశయోక్తంగా మహిమ కలిగే విధానంగా దేవుని నామ కీర్తన కొరకు జరిగి తీరే వాక్యాధారంగా జరిగి తీరేంతటిగా సహాయపరచమని కోరుచున్నాం. ప్రతి సాతాను కార్యాలు, అడ్డులు, ఆటంకాలు యేసు నామములో దూరం అయిపోనుగా. అన్ని దేవుని యొక్క మహిమ నిమిత్తం జరిగి తీరినందుకు స్తోత్రం. అందరినీ కూడా సహాయపరిచినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. అందరికీ పిలిచి ఇక్కడికి తీసుకొని వచ్చిన ఒక దేశం ఉంది. మన ఆయన కొడుకు సూర్య, అలాగే సుజాత కూతురు ఎస్ దేవి, వీరిద్దరు వివాహ కొరకున్న ఎంగేజ్మెంట్ కోసం మిమ్మల్ని అందరూ పిలిచారు. మీరు ముందుకు మనం ఏం చేసుకున్నారే అంటే మీకు కొందరికి తెలియదు. వారిద్దరు చూసారు, అమ్మ నాన్న వచ్చి చూసి వారికి నచ్చింది. కానీ ఇంకా మిగిలిన పని ఉంది. ఏమంటే సంఘము అలాగా ఆయన కుటుంబస్తులందరూ కూర్చి ఈరోజు ఏం చేయాలి, ఎంగేజ్మెంట్కి రావాలి, ఎప్పుడు ఎక్కడ వివాహం జరగాలి, ఎన్ని గంటలు ఏ టైంలో వివాహం జరిపించాలి అని ఒక ఆలోచన కోసం మీరు అందరికీ ఇక్కడికి పిలిచారు. అంటే ఈ రెండు పక్షములు ఉన్న వ్యక్తి ఉన్నా కనుక నేనే అది ఇదన్నీ చెప్తున్నారు. దాన్ని బట్టి ఏ డేట్లు మనము మ్యారేజ్ చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఎలాగ చేస్తాను అని మీరందరూ చెప్తే దాని ప్రకారంగా ఇక్కడ మనం అది రాసి అది మీకు ఆ డేటు ఏ నెల ఎప్పుడు ఎక్కడ అని విషయం మీకు అందరికీ తెలియపరుస్తాం. దాన్ని బట్టి మీరందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్తే మరి నేను ఎలాగ చేస్తాను. అంటే అరుణ గారు ఉంది, అరుణ గారు తరపున ఎవరైనా తమ్ముడు చెప్తాను పడిపోతుంది ఊర్రాడు. బంధువులు త్వరగా చెప్తే మనకు ముందుకు కొనసాగిస్తాను. సమయంలోనే ఎక్కువ వేడి ఉంది, కొంచెం లేట్ అయిపోయింది. ఆయన కదా, అదే ఆయన నోరు మోసుకొని కూర్చొని కుటుంబ సభ్యులు చెప్పాల్సింది. ఎప్పటికీ చెప్పండి. సుజాత గారు అక్కడ కూర్చోండి. మీ పక్షమల్లే చెప్పాలి. వివాహం ఎప్పుడు ఎక్కడ చేస్తామని. శ్రీనా అదే ఒకటి శ్రీను లేకపోతే నీ పెద్ద నాన్న. శ్రీను చెప్పేసారు. ఎవరు? గణేష్ గారు లేరు. బేరం కాదు. గణేశ గణేశారు ఇప్పుడు నేను నేను నిలబడి నీకు వినలేదు. ఇద్దరు చూశారు, నచ్చింది అంతవరకు. ఇది ముందుకి ఎప్పుడు ఏంటి ఏం చెయ్యాలంటే మీరు
ఆలోచన చేసి చెప్తే దాని ప్రకారం ఇక్కడ రాస్తాను. ఏ డేట్ ఎప్పుడు ఏ డేట్కి ఎక్కడ మ్యారేజ్ అవుతానో ఏదో రోజు ఏ డేటు ఎక్కడ మ్యారేజ్ చెయ్యాలి అది చెప్తే దాని ప్రకారంగా వాళ్ళకి అడిగి అమ్మ ఆమె తరపు నుంచి మీరు చెప్తే చాలు. మీరిద్దరే మాట్లాడండి కూర్చొని చెప్తే చాలు. 24వ తారీఖు ఏప్రిల్. ఆ డేట్ ఒకసారి చూడ 24కి 24 పడుతుంది, బుధవారం పడుతుంది, వెనస్డే పడుతుంది. అందరికి ఇది అవుతుంది. అందరి ఈ మాంసం తిన్న రోజా బుధవారం రోజు వేరే వేరే లేదు, కుటుంబ సభ్యులకు అడిగే విషయం. కుటుంబ విషయాలు మనం బుధవారం రోజు మాంసం మాంసం తింటారు కదా, వేరే అన్నిలు కూడా వస్తుంది. అన్నిలు కానీ అడుగుతున్నారు. మీరు చెప్పవచ్చు. ఏప్రిల్ 24వ తారీఖు బుధవారం. ఎన్ని గంటలకి ఇది కరెక్ట్ సమయం నేను ఎవరికి చూడదు చెప్తే ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. మీరిద్దరు ఎవరు రాలేకపోతే నాకు అనవసరం, వీడిద్దరు రావాలి. అంటే వేడి ఉన్నా కాబట్టి మనం ఏం చేయాలి, వేగం ముగించే అందం మంచిది, లేకపోతే చచ్చిపోతుంది. ఎండ భయంకర, ఏప్రిల్ ఎండ భయంకరం ఎండ. చెప్పండి 10 ఉండాలి. 10 కరెక్ట్ 10కి చేస్తే బాగుంది కదా. 11 అయితే వేడి ఎలాగైతే ఒక గంట అనే కదా, అప్పుడు రోజు ముందుకు రావచ్చు. రాసుకో డేట్ రాయి. డేట్ మన ఏప్రిల్ 24వ తారీఖు 2020. నీకు కూడా నచ్చింది. ఏప్రిల్ 24. ఏప్రిల్ 24 గంటలకి 24కి 10 గంటలకి. ఎక్కడ మన స్థలం చెప్పండి మీరు. అది నేను చూస్తున్నారు కదా, అది వేరే. ఏ స్థలము? ఆ చర్చ్ దగ్గర. ఓకే. డేట్ రాసుకో, టైం రాసుకో. నీ ఏదైనా మాట్లాడాలంటే చెప్పండి మీరు. వాళ్ళిద్దరు భగవంతుడు రాసి పెట్టింది ఎవరి మీద మాట్లాడిన చదవండి. అజిత్ గారు ఇప్పుడు చదువుతాను. నేను చదవబోయేది జాగ్రత్తగా ఆలకించండి. కుమారుడు సూర్యప్రకాష్, తన నాన్న పేరు అరసడ వెంకట్రావు. ఆయన పరలోకంలో చేరి ఉన్నారు. అదే రీతిగా అమ్మ అరసడ అరుణ. వారు ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారంగా అదే రీతిగా పాప తరపున పాప పేరు ఎస్ దేవి, వారి నాన్నగారు స్వర్గీయ అమ్మ సుజాత. వారి ఇరువురు పక్షమున నిర్ణయించిన ప్రణాళిక ప్రకారంగా వచ్చే ఏప్రిల్ 24వ తారీఖునే 2024 సంవత్సరం 10 గంటలకి ఐపీసీ సంఘములో వివాహం జరిపించడానికి ఇరు కుటుంబాలు కూడా సమర్థులే కదా. ఎవరికి కూడా ఏ రీతి కలిగిన అభ్యంతరం లేదు కదా. మరొకసారి నేను చెప్తున్నాను, 2024 సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖు అదే బుధవారం పడుతుంది. 10 గంటలకి ఐపీసీ చర్చిలో వివాహ కార్యక్రమం జరిపించడానికి కోరుతున్నారు. ఎవరికి కూడా ఏ రీతి కలిగిన అభ్యంతరం లేదు కాబట్టి మీ మౌనాన్ని నేను అంగీకారణగా తీసుకొని సంతక కార్యక్రమాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. చిన్న వచ్చారా? పేరు
ఎక్కడ త్వరగా ఎక్కడ మీ పేరు సాక్షుల ఆధారంగా ఇద్దరు కావాలి. ఈయన పేరు రాస్తారు మీరు కదా సంతకం పెట్టగలిగి ఎవరైనా ఉన్నారా? శ్రీను సంతకం పెడతారా? రండి. మన ఆచార్య కూర్చోండి నేను చెప్తాను ఎక్కడెక్కడ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ చేయనా? సంతకం పెట్టాలి. మన కరెక్ట్గా చిన్న వేరే మీ నాన్న ఉందా? ప్రసాద్ ప్రసాద్ మన చెట్టు ఎవరైనా ఉన్నారా? చిన్న కానీ చిన్న ఎవరైనా చిన్న ప్రసాద్ అంటే ఇద్దరు కాదు. మోహన్ మోహన్ ప్రసాద్ మీరు ఇక్కడ రండి. దగ్గర నిలబడి వెళ్ళదు ఇది అమ్మ వచ్చాడు. మీ అమ్మ వచ్చింది. వెళ్ళండి. ఆచార్య గారు మీ పేరు మీరు ఆయన మీరు రాసుకున్న పేరు పర్లేదు ఏ భాష పర్లేదు. చిన్న వచ్చారా? చిన్న నేను చూపు లోపలికి రా.
ఇంకా ఉంది అన్నీ ఉంది. బైబిల్ ఉందా? బైబిల్ మీకు సంతకం చేసి ఆయన మార్చుకుంటాను. సంతకం ఏం బయట తర్వాత నేను మార్చుకుంటాను. చిన్న కావాలి చిన్నకి పెద్ద మనీ నెక్స్ట్ ఇది సరే రెండో గ్యాప్లో ఇది జరగండి. చిన్నగారు లోపలికి ఫోటో తీయండి. ఫోటో తీయాలి. చిన్న ఫోటో కెమెరా మన ఫోన్ మీ ఫోన్ ఇది పెట్టండి. ఓకే, అందరు సంతకాలు అన్నీ చేసేసారు. సరే అండి, ఆచార్య గారు నిలబడింది. అప్పుడు ఇది మార్చదు. ఇప్పుడు ఇది అక్కడికి ఇచ్చండి, ఇది ఇక్కడికి ఇచ్చండి. ఓకే, తర్వాత కవరించండి. అంటే మీరు అంటే ఆయనకి ఇచ్చి ఆయనకి ఇచ్చేసి ఒక నిమిషం మార్చుకున్నట్టు ఇంకొకటి నమ్మట్లేదు ఆచార్య గారు నమ్మట్లేదు. ఓకే రైట్, ఇంకా కౌంటిలించు. ఓకేనా? అందరూ చప్పట్లు కూడా వచ్చు. ఓకే, అందరికి వచ్చాక ఒక 10 నిమిషాలు. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగింది కాక మంచి సమయం కోసం దేవునికి స్తోత్రము. మనము దూర ప్రాంతాల నుండి ప్రభు పక్షములు ఉన్నవాడు అందరూ వచ్చారు. అలాగా మన సుజాత పక్షములు అందరూ వచ్చారు. చర్చిలు ఉన్నవాడు, దేవి ఫ్రెండ్స్, అదేలాగా సూర్య గారి ఫ్రెండ్స్ కూడా వచ్చిన దేవునికి స్తోత్రం. ఈరోజు మ్యారేజ్ విషయం గురించి మీరు అందరూ వినేటువంటి వచ్చిన నెల ఏప్రిల్ 24 తారీఖు 10 గంటలకి ఉదయం 10 గంటలకి మ్యారేజ్ అవుతున్నాం. మీరందరూ ఈ దినం నుండి ప్రార్థన చేయాలి. స్తోత్రం.
సూర్యప్రకాశ్కి దేవికి ఇంకా ఫోన్లో మాట్లాడవచ్చు అంతవరకు. ఫోన్లో ఆడవచ్చు కానీ ఇంకా దాని ముందుకు వెళ్ళవద్దు. 24 తర్వాత ఏదైనా చేయవచ్చు. దేవుడికి స్తోత్రం కలిగి. అదే మొదటి 2 కొరింథీ పత్రిక 1 నుండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వరకు మీరు చదివితే దాని నుండి నేను ఎక్కువ కాసేపు వాక్యం చెప్పడం, ఎందుకంటే మీరందరూ దూరం వచ్చి చాలా పేదలతో కూర్చున్నారు. అందుకని ఎక్కువ సమయము వాక్యం చెప్పాలి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివితే సరిపోతుంది. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సందేహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవోశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసింది. కానీ సర్పము తన కుయుక్త చేత అబ్బను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత్వము నుండి పవిత్రము నుండి ఎట్లనియును తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే ఇక్కడ ప్రేరిత పౌలు గారి కొరికే సంఘ బిడ్డలకి చెప్తున్నారంటే ఆ విభాగం గురించి చెప్పినప్పుడు ఒక మాట, ఒక పదపది రాయబడింది, ప్రధానం. ఏంటండి ప్రధానం అంటే నీకు అర్థమైందా? ఎంగేజ్మెంట్. ఈ రోజు ప్రదానం చేసేది ఎంగేజ్మెంట్ అయింది. అంటే ఈయన పలానా తారీఖు మ్యారేజ్ అవుతుందని ఎంగేజ్మెంట్ అయింది. అదే కుటుంబస్తులు సంఘస్థులు అందరూ కలిసి కూర్చి ఆ రోజు ఒక డేట్ మనం ఏం చేసుకున్నారు, ఫిక్స్ చేస్తున్నది. ఈ కాలంలో వివాహం అలాగ కాదు. ఎవరికో నచ్చితో వారి తోడుగా వెళ్ళిపోవడమే. పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత పిన్న పాస్టర్ గారు వచ్చి మళ్ళీ ఏం చేయాలి? ఇది అన్ని జరిగిన తర్వాత ఏం వివాహం? అన్ని జరిగిన తర్వాత వివాహం కాదు. అది వివాహం అని చెప్పడానికి అవుతుంది. వివాహం అంటే దేవుని వాక్యానుసారంగా సంఘము తన అమ్మ నాన్న అందరికీ తెలుసుకొని అందరు కూర్చి ఇప్పుడు మనం ఎలాగ చేశారో అలాగ చేసినది పరిశుద్ధమైన వివాహము అని బైబిల్ చెప్పుతున్నారు. స్తోత్రం. నా పక్షములు బైబిల్ పక్షం నుండి నేను చెప్తున్నారండి దేవునికి స్తోత్రం. అప్పుడు వివాహం గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే వివాహము అయిన తర్వాత భార్యకి ఏం చేయాలి? ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించాలి? కొందరు వివాహము జరిపిన మునిపే ఏం చేస్తున్నారు? అదే అలాగంటే మన బైబిల్ ఏమో అడ్డు. అలాగంటే మరేమో బైబిల్ ఏం చేస్తున్నారు? అడ్డు. వివాహం చేయాలి అని దేవుడు వాక్యం రాయండి. అప్పుడు ప్రదానం చేశారు. ఇది ఇక్కడ మాత్రం కాదు, యోసేపు మరియకి కూడా ఎలాగ ఏమైంది? ప్రదానం చేసినట్టుగా బైబిల్ రాకుండా ఇంకా యాకోబు గురించి మీరు చదివితే లాబాను తన కుటుంబములు ప్రదానం చేసినట్టుగా 1 వారం తర్వాత మేలు చేసి ఇస్తామని లాబాను యాకోబుకి చెప్పినట్టుగా ఆదికాండములో రాయబడి ఉంది. ఇప్పుడు దాన్ని చెప్పిన మాట ఏమన్నదంటే ఇప్పుడు ఈ 3 వాక్యములు ఒకే విషయం చెప్తున్నారు, ప్రదానం చేయాలి. కానీ ఈరోజు ప్రదానం చేసిన మనకు కొంచెం సమయం ఎక్కువ అయిపోయింది. ప్రదానం చేసిన తర్వాత మనము ఎక్కువ సమయము తీసుకుంటే ఒక 2 వారాల లోపల చేయవలసినది ఏదో ఈయనకి కారణమైన బట్టి కొంచెం ముందుకు అయిందండి. పర్లేదు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు వివాహమునికి మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రధానం అంటే ఎంగేజ్మెంట్. అప్పుడు ఎంగేజ్మెంట్ అయినప్పుడు మనకే ఈ సిద్ధాంతం లేదు. ఏదైనా ఉంగరాలు వేయాలి, ఏదైనా వేయాలంటే అంత సిద్ధాంతము మనకు లేదు. మనకున్న సిద్ధాంతం ఏమనగంటే ఏదో రోజు వివాహం అవుతున్నారో ఆ రోజు మాత్రం ఏమంటే వీడికి ఇద్దరికి ఉటంబడి చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఉటంబడి తప్ప మనకి ఏమీ లేదు. ఏది బంగారం కానీ మంగళసూత్రం కట్టడం కానీ అని ఇదేం లేదు. ఎందుకు మంగళసూత్రం మనం ఎందుకు కట్టుతున్నారు? భార్యకి అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది తెలియడానికి ఏం చేస్తున్నారు. అలాగైతే భర్త కూడా కట్టాలి కదా. భర్త కూడా ఏం చేయాలి? కట్టాలి. ఆడి కూడా మ్యారేజ్ అయింది ఎలాగ తెలుస్తుంది? ఇది అన్యాయం. మన కేరళ సంప్రదాయం ఇది అన్యాయం. భార్యకి మాత్రం మెడ మీద తాడు కట్టుతున్నారు. ఆడు మ్యారేజ్ అయినట్టుగా ఆడు కాలు మీద కూడా
ఆమె ఇట్లా అదే వేస్తున్నాడు. నేను వీడికి భర్త కూడా అలాగా చేయాలని నా పక్షం. ఇప్పుడు మీరు ఒప్పుకుంటలేదు ఎప్పుడు కదా అని నా పక్షం అదే చేయాలి. అది ఇద్దరికి సమానంగా తాడు కట్టాలి. అప్పుడు తెలిసింది ఇద్దరు భార్య భర్తలే అయినట్టుగా. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఉడంబడి అనగా ఆ దేవునికి స్తోత్రము. ప్రభు దేవునికి ఉడంబడి చేయాలి. అది నా మాట చెప్తాను. అప్పుడు మీ ఆ రోజు వస్తే మీకు తెలిసిపోతుంది. ప్రభుకి ప్రభు దేవికి చెప్పాలి. దేవి ఏం చేయాలి? ప్రభుకి చెప్పి ఆ మాట కొన్ని మాట చెప్తున్నారు. మాట చెప్పి ఆడు ఉడంబడి చేస్తే అప్పుడే సరి అయిన వివాహము జరుగుతున్నది. అప్పుడు వివాహం జరిగిన మునుగు ఏమవ్వాలి? ఎంగేజ్మెంట్ మనకు అవసరం. అందుకని మన అందరికి పిలిచి ఇక్కడ తీసుకొని ఉద్దేశం ఏమనగా ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అమ్మ నాన్న చెప్పలేదు, అందుకని నీ ముందుకు చెప్పారు. ఫోన్లు మాట్లాడొచ్చు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పరిమితి ఉంది దానికి. స్తోత్రం. అందుకే చెప్పిన మాట అంటే అవి వివాహము అన్నిటికంటే ఘనమైనది. అదే వివాహం అన్నిటికంటే ఘనమైనది. రెండు కుటుంబంలో ఉన్న రెండు వ్యక్తులు కలిసిపోతున్నారు. రెండు ఇంటిలు పుట్టి రెండు దేశములు పెరిగిన పిల్లలు ఏమవుతున్నారు? ఆ వివాహములకి కలిసిపోతున్నారు. అంటే వివాహం చేసినాక అమ్మా నాన్నకి ఏం చేయకూడదు. కొందరు ఇప్పుడు వివాహం చేసిన అమ్మకి వేరే, అమ్మకి చూడరు. ఈ కాదు అమ్మకి అయితే అమ్మకి అవసరం లేదు కదండి. ఇప్పుడు కొత్తగా అమ్మకి దొరికిన తర్వాత ఇప్పుడు అమ్మ అవి బాకీ నేను అప్పుడు చెప్తానండి. ఇప్పుడు చూస్తున్నా సోదరుడు. అందుకే ఇరు పక్షములు ఏమండి, అడిగి ఇద్దరికి నాన్న లేదు, అమ్మ ఉంది. వేరేం చేయాలి? ప్రేమించి ఆడికి ప్రేమించి ఆ కుటుంబములకి సంఘానికి ప్రేమించి జీవించాలి. అదే సరి అయిన వివాహములకి ముందుకు కొనసాగించిన దేవుడి బిడ్డలు. అందుకని దేవుడి బిడ్డలు ఏం చేయాలంటే దేవునికి స్తోత్రము. ఈ ఎంగేజ్మెంట్ లో దేవునికి స్తోత్రం 24 వరకు ఎదురు చూశాడు. స్తోత్రం. ఎదురు చూశారు. ఏంటి 24 వరకు మన వివాహం అప్పుడు జరుగుతున్నారని ఎదురు చూసినట్టుగా యేసుక్రీస్తు తోడుగా మనం కూడా ఏం చేసేది? ఎంగేజ్మెంట్ చేసేది. యేసుక్రీస్తు తోడుగా మనం కూడా ప్రదానం చేశారు. ఏంటంటే యేసుక్రీస్తుగా రక్షకుడుగా అంగీకరించిన ఆ దినములు యేసయ్య తోడుగా మనం ఏం చేశారు? ప్రదానం చేశారు. ఇంతవరకు మనం ఏం అవ్వలేదు. మనకు ఆయన విభాగం జరగలేదు. స్తోత్రం. ఎప్పుడు జరుగుతున్నారంటే యేసయ్య రెండో రాకడ సమయం. యేసయ్య రెండో రాకడ సమయంలో దేవునికి స్తోత్ర విభాగం జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఎంగేజ్మెంట్లకి మిమ్మల్ని పిలిచిన సుజాత గారు మిమ్మల్ని అందరికీ ఏం చేశారు? ఆ తర్వాత ప్రభు అనే దేవి ఆయన ఫ్రెండ్స్ అందరికి పిలిచారు. కానీ ఆ పిలుపు ఇంకొక పిలుపు నేను పిలుస్తున్నాను. అది భూమిలో ఉన్న విభాగం వరకు కాదు. అది పైన ఉన్న యేసయ్య తోడుగా ఉన్న విభాగం ఆయన తోడుగా నీ ప్రదానం చెయ్యడానికి, యేసయ్యకి రక్షకుడుగా పొందడానికి ఇదే మంచి అవసరము. ఆ యేసయ్యకి రక్షకుడుగా నీ అంగీకరిస్తే నీ కూడా ఒక విభాగం భూమిలో కాక పరలోకములు జరగబోవడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని ఆహ్వానించి నేను మాట ముగిస్తున్నారు. ప్రభు గారికి దేవి గారికి దేవుడు దీవించిన కాక. అందరం ఒక నిమిషం దేవుని యొక్క సందర్భాలలో ఉంచుకుందాం. మనం ప్రార్థన చేసి ఈ పరిచర్యను మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసి ముగించే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి నేను చెప్తున్నాను. ఆ ఇరువురి కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలి. ఉన్నారా నాతో కలిసి? హలో. ఆ ఇరు కుటుంబాల గురించి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. కారణం 24వ తరగతి వరకు ఎదురు రాగాలి. అన్ని కార్యాలు సుఖకరంగా జరగాలి. హలో, ఉన్నారో లేదో నాకే తెలియట్లేదు. అంత మాత్రమే కాదు, మనకు కూడా ఆనందం ఉంది. మనం అందరం కలిసి భోజనం కూడా చేయాలి. దానికి మీ అందరి ప్రార్థన సహకారం ఆ కుటుంబానికి కావాలి. ఉన్నారా నాతో కలిసి? మీరు ప్రార్థన చేస్తారంటే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేస్తారా అందరూ? దేవి కోసం ప్రార్థన చేయాలి, ప్రభు కోసం ప్రార్థన చేయాలి, వారి అమ్మ కోసం ప్రార్థన చేయాలి, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి. వారందరూ కూడా ఒకే కుటుంబముగా ఏమై ఉండి తీరాలి? దీర్ఘాయుషులై ఉండి జీవించాలి. దేవునిని ఎరిగి జీవించాలి. ఆస్తిపాస్తులు సంపాదించాలి. బండి కొనుక్కోవాలి, రుణాలు కొనుక్కోవాలి. దీనికి మీ ప్రార్థన కావాలి. ఓకేనా? నాతో ఫిక్సేనా?
మీరు చేస్తే మీకు కూడా అదే లభిస్తాయి. అందుకే అందరం మనం కలిసి దేవునికి అసలు ఒక్క నిమిషం ఈ కుటుంబం కొరకు, ఈ పిల్లల కొరకు, ఈరోజు జరిగిన ఈ విషయాలన్నిటి కొరకు ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులతో నోరు తెచ్చి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవా, నీవు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రమయ్యా, ఈ సందర్భాన్ని బట్టి కృపాహస్తం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. దీని వెనకాతల ఎందరో ప్రయాసపడ్డారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, స్నేహితులు, బంధువులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రయాసపడి ఇక్కడ వరకు వచ్చి ఇవన్నీ చేసినది ఈ ఇరు కుటుంబాలు వివాహానికి సిద్ధపడి ఉన్నారు. వారి వివాహం 24వ తారీఖున జరగబోతున్నది. శుభప్రదముగా జరగాలి. శుభప్రదంగా జరగడం మాత్రం కాదు, వారు దీవింపబడి తీరాలి, ఆశీర్వదింపబడి తీరాలి, దీర్ఘాయుష్మంతులై తీరాలి, పిల్లలతో కలకలాడి దేవా ఈ ప్రపంచాన్ని నిండివారిగా మారి తీరాలి దేవా. దాని కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవలసిన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, మేమందరం కుటుంబ సభ్యులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, మానవులుగా, దేవునికి ఉన్న సంతానములుగా మేమందరం కలిసి వచ్చి ఉన్న ఒకే ఒక ఉద్దేశం దేవా, ఈ ఇద్దరు పిల్లలు కూడా దేవా వచ్చే నెల 24వ తారీఖున మరి వివాహ కార్యక్రమంలోకి వెక్కబోతున్నారు. అప్పటి వరకు కావాల్సిన విషయాలన్నీ కూడా సదుపాయాలు దయచేయండి దేవా. కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలి, మిత్రులు, స్వజనులు అందరూ కూడా రావాలి. అందరూ కలిసిమెలిసి ఉండి దేవుని వాక్యాధారంగా దేవా వారి ప్రతిష్ట తీసుకున్న నిర్ణయ ప్రకారంగా ఉడంబడిక చేసి వివాహ ప్రణాళికలోకి ఎక్కి దీర్ఘాయుష్మంతులై ఉండడానికి దేవా సహాయపరచమని కోరుచున్నాను దేవా. ఈ రోజు జరిగిన ఏ పరిచర్యను బట్టి దేవ స్తోత్రం. ఇంతసేపు నడిపించిన సేవకుల గురించి స్తోత్రం. ఇందులో దేవ సాక్ష్యం వహించిన ప్రతి బిడ్డల కొరకు స్తోత్రం దేవా. వీరి సాక్ష్యము ద్వారా దేవా ఈరోజు జరిగిన కార్యం సుఖకరంగా జరిగినందుకు స్తోత్రం దేవా. ఇప్పుడు మేమందరం కూడా నీ కృపలో మేము ఆధారపడుతున్నాం, నీ సహాయానికి మేము కనిపెట్టుకుంటున్నాం. అన్ని సదుపాయాల సహాయాలు మీరే చెయ్యాలి దేవా. ఉంది దేవా, ఆయుష్ ఇచ్చేది నీవే, ఆరోగ్యం ఇచ్చేవాడువు నీవే, బలం ఇచ్చేవాడువు నీవే, ఆస్తి ఇచ్చేవాడువు నీవే దేవా. అన్ని ఇచ్చిన వాడివి నీవే. నీ మీదకి మేము పూర్తిగా అనుకుంటున్నామయ్యా. నీ కృప మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా, మీ సహాయం మాకు కావాలి దేవా. ఇవన్నీ సక్రియంగా జరిగి తీరడానికి దేవా సహాయపరచండి. ఇంతసేపు నీ కృపాహస్తాన్ని మాకు ఇచ్చి సహాయపరిచినందుకు స్తోత్రం. వచ్చిన సంఘ బిడ్డలకి, స్నేహితులకి, బంధువులకి అందరినీ దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం దేవా. అంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం దేవా. ఇప్పుడు అందరం కూడా దేవా నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవ. సహాయం చేయండి దేవా, ముందుకు కొనసాగడానికి కృప దయచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాని 2వ రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, గట్టిగా దేవుడి ఎరి పిల్లల్ని దేవుడు దీవించినందుకు స్తోత్రం చేద్దాం. వారి వివాహ కార్యక్రమం సుఖంగా జరిగినందుకు స్తోత్రం చేద్దాం. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం తెరవడిన స్తోత్రం చేద్దాం. అడ్డులు ఆటంకాలు దూరమైనందుకు స్తోత్రం చేద్దాం. 24వ తారీఖు మళ్ళీ కలవడానికి దేవుడు కృపదయ చేసినందుకు దేవుడు అందరినీ దీవించును గాక. ఇంకొక చిన్న మాట, మీ అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. మీ అందరి కొరకు ఈ కుటుంబ సభ్యులు, ఇరు కుటుంబ సభ్యులు ఇష్టపడి మీ అందరి కొరకు ఒక ప్రేమ విందును మన రోడ్డు అవతల భుజించాలి, వారికి ఆశీర్వదించాలి అని కోరుకుంటూ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియవస్తుంది. దేవుడు మీ అందరిని దీవించును గాక. చేస్తాను లాస్ట్ మనమే కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే చాలు.